సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం ఆపది మిత్ర పరీక్ష శూర పరీక్షారణాంగణే వినయే వంశ పరీక్ష శీల పరీక్ష ధనక్షయే. ఈ శ్లోకం మానవ సంబంధాలలో సమాజంలో ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం ఎలాంటి పరిస్థితుల్లో బయటపడతాయో 4 అద్భుతమైనటువంటి నిరూపణల ద్వారా వివరిస్తుంది. కష్టాలు లేదా ఆపదలు వచ్చినప్పుడే నిజమైనటువంటి స్నేహితుడెవరో తెలుస్తుంది. యుద్ధ భూమిలోనే వీరుడి యొక్క పరాక్రమం పరీక్షింపబడుతుంది. ఒక వ్యక్తి చూపేటువంటి వినయ విధేయతలను బట్టి అతని వంశ సంస్కారం, పెరిగిన వాతావరణం ఎలాంటిదో మనకు తెలుస్తుంది. అలాగే సంపద అంతా కూడా కోల్పోయి దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడే మనిషి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ అంటే శీలం పరీక్షింపబడుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ కూడా మంచివారిలాగానే కనిపిస్తారు. కానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడే వారి యొక్క నిజమైన రంగు బయటపడతాయని ఈ శ్లోకం చెప్తోంది. ఆపది మిత్ర పరీక్ష. మనకు ఐశ్వర్యం, పదవి ఉన్నప్పుడు 100 మంది స్నేహితులు వస్తారు. కానీ మనం ఆపదలలో, కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు పారిపోకుండా మన పక్కన నిలబడతారో వారే నిజమైనటువంటి మిత్రులు. శూర పరీక్ష రణాంగణే. మాటల్లో గొప్ప మాటలు చెప్పడం ఎవరైనా చేయొచ్చు, కానీ నిజమైనటువంటి యుద్ధ రంగంలో ప్రాణాలకు తెగించి పోరాడేవాడే అసలైనటువంటి వీరుడు. అలాగే వినయే వంశ పరీక్ష. ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా, ఎంత ధనవంతుడైనా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు చూపే వినయం, మర్యాదను బట్టి అతని కుటుంబ నేపథ్యం, సంస్కారం ఎలాంటిదో సమాజం గుర్తిస్తుంది. శీల పరీక్ష ధనక్షయే. డబ్బున్నప్పుడు ఎవరైనా సరే ధర్మంగాను నీతిగా ఉండగలరు. కానీ సంపద అంతా పోయి తీవ్రమైనటువంటి పేదరికం వచ్చినప్పుడు కూడా తప్పుడు మార్గం పట్టకుండా తన నీతిని, శీలాన్ని కాపాడుకునేవాడే నిజమైనటువంటి ఉత్తముడు. ఆ విధంగా పరీక్షలకు ఎదురు నిలుద్దాం. రేపు ఇంకో సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.